ఈరోజు వీడియోలో బార్బిక్యూ నేషన్ స్టైల్ కాజన్ పొటాటోస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. కాజన్ అనేది ఒక స్పైస్ మిక్స్చర్. దీంట్లో పాప్రికా, కయన్ పెప్పర్ ఉంటాయి. అది చాలా స్పైసీగా ఉంటుంది, బట్ బార్బిక్యూ నేషన్లో మైల్డ్గానే చేస్తారు. మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీలో పాప్రికా, కయన్ పెప్పర్ లాంటివి వాడట్లేదు. ఇవన్నీ లేకుండానే సింపుల్ కిచెన్ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్వాంటిటీస్ కూడా అక్కడే చూడొచ్చు. ఈ రెసిపీ కోసం బేబీ పొటాటోస్ అయితే బాగుంటాయి. మీ దగ్గర బేబీ పొటాటోస్ లేకపోతే మీడియం సైజ్ పొటాటోస్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు తొక్క తీయకుండా ఉడికించి ఉంచిన పొటాటోస్ని ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. కార్న్ఫ్లోర్ అండ్ మైదా 2:1 రేషియోలో మిక్స్ చేసి ఒక థిన్ స్లరీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పొటాటోస్ డిప్ చేసి షాలో ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేశాక ఈ కోటింగ్ ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈచ్ సైడ్ 1 మినిట్ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక పొటాటోస్ తీసి టిష్యూ పేపర్ మీద వేసుకుందాం. ఇప్పుడు కాజన్ డ్రెస్సింగ్ రెడీ చేద్దాం. దీనికోసం ఒక బౌల్లో 4 స్పూన్స్ ప్లెయిన్ మయోనైస్, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ తురిమిన గార్లిక్, 1 స్పూన్ తురిమిన ఆనియన్, 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ మిక్స్డ్ హర్బ్స్, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ వేసి కలపాలి. దీంట్లో 1/2 కప్ పాలు పోసి కలపాలి. తర్వాత 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసి కలిపి టేస్ట్ చూసుకుందాం. ఉప్పు కానీ లెమన్ జ్యూస్ కానీ తగ్గితే ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు ఈ కాజన్ మయోనైస్ డ్రెస్సింగ్ని ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ మీద ఒక లేయర్ వేసుకోవాలి. దీని మీద కొంచెం ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసేసుకుంటే కాజన్ పొటాటోస్ రెడీ. నేను ఆనియన్ అండ్ గార్లిక్ తురుము వేసాను కదా, వాటి ప్లేస్లో మీరు ఆనియన్ పౌడర్ అండ్ గార్లిక్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నాకు అవి దొరకలేదు కాబట్టి ఫ్రెష్ ఆనియన్ అండ్ గార్లిక్ సన్నగా తురిమి వేసాను. ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు బార్బిక్యూ నేషన్లో తిన్నట్టుగానే ఉంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీ చేయబోతున్నాను. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.